వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఛత్రపతి శివాజీ చరిత్ర, వక్రీకరణాలు, వాస్తవాల గురించి ఈ వీడియోల ద్వారా కూడా చెప్తా. కొన్ని శివాజీ ఆస్థానంలో బ్రాహ్మణులు ఉన్నారా? శివాజీ మహారాజ్ ఒకసారి బ్రాహ్మణులను చంపారని కమ్యూనిస్టులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏనాడు బ్రాహ్మణులను చంపలేదు. కృష్ణాజీ భాస్కర్ అనే బ్రాహ్మణుడు అఫ్జల్ ఖాన్ తరపున వకీలుగా ఉంటాడు. అతను ఒక సందర్భంలో ఛత్రపతి శివాజీ పైన కత్తి ఎత్తినప్పుడు నువ్వు బ్రాహ్మణుడివి కనుక నిన్ను చంపను అని ఛత్రపతి శివాజీ అన్నారని చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ వద్ద ఎంతో మంది బ్రాహ్మణులు పనిచేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తో బేరసారాలు నడిపాలని అఫ్జల్ ఖాన్ తరపున కృష్ణజీ భాస్కర్ వస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ తన న్యాయవాదిగా, ప్రతినిధిగా బ్రాహ్మణుడైన గోపీనాథ్ పంత్ను నియమిస్తాడు. దాదాజీ కొండదేవ్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విలువిద్యలు నేర్చుకున్నారని అందరూ నమ్ముతారు. దాదాజీ కొండదేవ్ పేరు మీదనే మహారాష్ట్రలో స్పోర్ట్స్ అవార్డ్స్ స్టేడియంలున్నాయి. దాదాజీ కొండదేవ్ కూడా ఒక బ్రాహ్మణుడు. మోరోపంత్ పింగళే శివాజీ వద్ద ఉన్నటువంటి 8 మంది మంత్రులలో వీరు ఒకరు. వీరు కూడా ఒక బ్రాహ్మణుడే. ఛత్రపతి శివాజీ మంత్రివర్గంలో 8 మంది మంత్రులు ఉండేవారు. వారిలో ఒకరు మోరోపంత్ పింగళే, రెండోవారు రామచంద్ర పంత్ ఆర్థిక శాఖ, అన్నాజీ దత్తు రెవెన్యూ, దత్తాజీ త్రయంబక గూఢాచార్యం, రామచంద్ర పంత్ దాబీర్ విదేశీ వ్యవహారాలు, అన్నాజీ మహతే సైన్యాధ్యక్షుడు, నీరోజీ రామ్జీ ప్రధాన న్యాయమూర్తి, మౌరాజీ. ఇందులో దాదాపు 4 బ్రాహ్మణులున్నారు. శివాజీ మహారాజ్ బ్రాహ్మణులను చంపితే తన మంత్రివర్గంలో ఇంతమంది బ్రాహ్మణులు ఎందుకుంటారు? కాబట్టి హిందూ మతంలో అనవసరమైన గొడవలు సృష్టించేందుకు కమ్యూనిస్టులు చేస్తున్న కుట్ర ఇది అనేది అర్థమవుతుంది. శివాజీ మహారాజ్ బ్రాహ్మణులను చంపారనే కట్టుకథ ఆంగ్లేయులు సృష్టించారు. బహుశా సీఎం అన్నాదురై దీని గురించి తప్పుడుగా వ్యాసాలు రాసి దాన్ని నాటకాలుగా చూపించారు. జనరల్ స్టఫ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా దీన్ని మొత్తం బయట పెట్టారు. ఆంగ్లేయులు భారతదేశంలో కులాల మధ్య వివాదాలు సృష్టించారు. పెరియారిస్టులు ద్వారా ద్రవిడవాదంతో ఈ దేశాన్ని ముక్కలు చేద్దామని చూశారు. ఇటువంటి కట్టుకథలు సృష్టించారు. ఇక వాస్తవానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక వారం రోజులు కూడా మంచం మీద లేరు. 13 డిసెంబర్ 1678లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ శివాజీ మహారాజు నుంచి విడిపోయి మొఘల్ శిబిరానికి వెళ్లారు. అక్కడే ధీలేర్ ఖాన్ ఒక పథకాన్ని రచించి ఛత్రపతి సంభాజీని అడ్డుపెట్టుకుని శివాజీపై దాడి చేశారు. అక్కడ మరాఠీ సర్దార్ ఫిర్దోజీ ఆయన సొంత యువరాజు అయిన శివాజీపై కత్తి ఎత్తడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్లిపోయాక కోటలో ఉన్న ప్రతి ఒక్కరూ చేతులను మొఘలులు క్రూరంగా నరికారు. ఇదంతా మేధా దేర్ముఖ్ భాస్కరన్ గారు రచించిన అండర్స్టాండింగ్ ఆఫ్ ఛాలెంజింగ్ డెస్టినీ అనే పుస్తకంలో 208వ పేజీలో ఉంది. మొఘలులు ఇచ్చిన ఒక చిన్న పదవికి ఆశపడి వస్తే ఇంత కోల్పోవాల్సి వచ్చిందని బాధపడి నిజాన్ని గ్రహించిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆవేదనకు లోనవుతాడు. తిరిగి 1678లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ ధీలేర్ ఖాన్ నుంచి తప్పించుకొని తండ్రి వద్దకు వెళ్తాడు. 1678-79లో సొంత కుమారుడు వ్యతిరేకంగా ఉండడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా బాధపడ్డాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ వచ్చాక 1680లో మళ్ళీ శివాజీ ధీలేర్ ఖాన్ పై దాడి చేస్తారు. ధీలేర్ ఖాన్ యుద్ధభూమి నుండి పారిపోతాడు. మార్చిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజధానికి వస్తాడు. ఆ తర్వాత తన వయసు రీత్యా అనారోగ్యం పాలై ఏప్రిల్ 3న ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణిస్తారు. మొదటి రోజు నుంచి చివరి వరకు పోరాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధం తర్వాత అస్వస్థతతో మరణిస్తారు. కానీ వారు మరణ సమయంలో చాలా దుర్భర పరిస్థితిలో ఉండి చనిపోయారనేది అవాస్తవం. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ శివాజీ కుమారుడైన ఛత్రపతి సంభాజీ బౌద్ధ మతం స్వీకరించి ఇద్దరు కలిసి బౌద్ధాన్ని ప్రచారం చేశారన్నది కూడా పూర్తిగా అవాస్తవం. ఇద్దరు కలిసి హిందూ ధర్మం కోసం పోరాడారు. శివాజీ బౌద్ధం స్వీకరించాడని చెప్తున్న వారు ఒకసారి ఛత్రపతి శివాజీ రాజముద్రను గమనిస్తే నిజం తెలుసుకుంటారు. అప్పటి వరకు అందరి రాజుల రాజముద్రలు పార్షియన్ భాషలో ఉండేవి. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి రాజముద్ర మాత్రం ఒక్కటే సంస్కృతంలో ఉండేది. బౌద్ధాన్ని ఇష్టపడితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎందుకు రాజముద్రను సంస్కృతంలో ముద్రించుకుంటారు? ఆయన రాజముద్ర మీద ఒక సంస్కృత శ్లోకం ఉంటుంది. అందులో పాడ్యమి నాడు ధరించిన శివాజీ కీర్తి సూర్యుని వలె దినదినాభివృద్ధి చెందుతుంది, ఆయన విశ్వ విజేత అవుతాడు అని ఉంటుంది. బౌద్ధంలో ఎక్కడ సంస్కృత శ్లోకాలు ఉండవు. బౌద్ధ గ్రంథంలో పాలీ భాష వాడతారు. ఆ గ్రంథాలలో ధర్మాన్ని కూడా ధమ్మము అని అంటారు. శివాజీ మహారాజ్ బౌద్ధ గ్రంథాలు రాశారని అంటారు. ఇది కూడా అవాస్తవం. శివాజీ మహారాజ్ మరణ గడియల్లో కూడా కాశీ విశ్వనాథ్ మందిరాన్ని మొఘలుల నుండి విడిపిద్దాం, కాశీని కాపాడుకుందామని పోరాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత వచ్చిన మరాఠా రాజులందరూ కాశీని కాపాడాలి, కాశీని రక్షించాలని పోరాటం చేశారు. అహల్యాబాయి హోల్కర్ చివరికి కాశీ విశ్వనాథ మందిరాన్ని ప్రతిష్ఠించారు. మొఘలులపై దాడులు ఆపిన శివాజీ మహారాజ్ మళ్లీ కాశీ కోసమే మొఘల్స్ పై దాడులు మొదలుపెట్టారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసం పోరాడారు. శివాజీ సంభాజీ బౌద్ధ మతం స్వీకరించి ప్రచారం చేశారు అనేది ఆధారాలు లేవు, అది అవాస్తవము. అలాగే
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్కడ మొఘల్ కోటలపై దాడి చేయలేదని విచిత్రమైన వాదన తీసుకొస్తారు. ఎప్పుడైతే కాశీ విశ్వనాథ మందిరంపై దాడి జరిగిందో అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కోపం కట్టలు తెంచుకొని మందిరాలపై దాడులు చేసే వారితో చర్చలు గాని సందులు గాని ఉండవని మొఘల్స్ పై దాడికి సిద్ధమయ్యారు. ప్రతాపరావు గుజ్జూర్తో కలిసి 3-4 సంవత్సరాల యోజన చేసి మొఘలులపై యుద్ధం ప్రారంభించి 1670 సంవత్సరంలో కొండానా కోటపై మొదటి దాడి చేశారు. కొండానా కోటపైకి తానాజీ మలుసురేను పంపారు. వారు ఈ కోటను గెలిచి శివాజీకి అందిస్తారు. దాన్నే సింహగడం అని మార్చారు. ఆ తర్వాత 23 కోటలను 4 నెలల్లో స్వయంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ వెనక్కి తీసుకుంటారు. ఆ తర్వాత ఆయన కళ్యాణ్, భీవండి, మహోలీ కోటల్ని గెలుచుకుంటాడు. వర్షాకాలంలో కూడా యుద్ధాలు చేశారంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత గొప్పటి ధీరుడు అని. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ అక్కడి నుంచి బయలుదేరి ఏదైతే మొఘల్ ఏలుబడిలో ఉన్న సూరత్ పై దాడి చేసి 66 లక్షలు తీసుకొని వెనుతిరిగారు. శివాజీ అసలు విశ్రమించకూడదు, మొఘల్స్ ప్రాంతంలో దాడులు చేయాలని చెప్పి రావుల, జగ్లా, జహలావర, మరుద్ర ఇలా ఎన్నో గిరిదుర్గలను ఆయన గెలుచుకున్నారు. ఆ తర్వాత కరంజాపై దాడి చేసి ₹1 కోటి వెనక్కు తీసుకువస్తారు. ప్రతాపరావు గుజ్జర్, మోరోపంత్ పిన్లే 15,000 మంది సైనికులతో ఆవుందా, పట్టా, త్రయంబక కోటలను గెలుచుకున్నారు. సల్హేర్, మలేహేర్ కూడా కోటలను ముట్టడిస్తారు. 1671లో శివాజీ సల్హేర్, మలేహేర్ కోటలపై దాడి చేసి మొఘల్స్ ప్రతినిధులను ఓడించి కోటలను స్వాధీనం చేసుకున్నారు. ఈ 1700 అడుగుల ఎత్తులో ఉన్న సలేహర్ కోటను ఆయన గెలుచుకోవడంతో ముస్లింలకు దక్షిణ భారతదేశానికి రావడానికి ఎన్ని దారులు అయితే ఉన్నాయో అన్ని దారులు శివాజీ చేతుల్లోకి వచ్చాయి. ఇవి కాకుండా సూరత్, బురహంపూర్, సూరత్, జల్నా మార్గాల్ని శివాజీ చేతిలోకి వచ్చేశాయి. సలేహర్ నుంచి సూరత్ 78 మైళ్ళు, ఔరంగాబాద్ 108 మైళ్ళు, సలేహర్ నుంచి బురహాన్పూర్ 160 మైళ్ళు. కాబట్టి 3 నగరాలు మొఘల్ రాష్ట్రాల రాజధానులు. ఈ మూడింటిని కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ తన చేతుల్లోకి తీసుకొస్తాడని అనుకుని మొఘలులు శివాజీని నిలువరించడానికి మహతాబ్ ఖాన్ అనే అతన్ని పంపిస్తే వాణ్ణి కూడా ఆ యుద్ధంలో మోరోపంత్ పింగ్లే, ప్రతాపరావు గుజ్జర్ కలిసి ఓడిస్తారు. ఇలా ఎన్నో మొఘలులు పాలిస్తున్న ప్రాంతాలపై, కోటలపై ఛత్రపతి శివాజీ మహారాజ్ దాడి చేసి గెలిచారు. ఏదో హిందూ ధర్మాన్ని, బ్రాహ్మణులను, శివాజీ మహారాజును తిడుతూ కమ్యూనిస్టులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే శివాజీ మహారాజ్ గారు ఎన్నో యుద్ధాలు చేశారు. కేవలం సలేహోర్, మలేహోర్ యుద్ధంలోనే 10,000 మంది చనిపోయి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం. మరాఠాలు మొఘల్స్ పై గెలిచారు. 40,000 మంది మొఘలుల సైనికులను 20,000 మరాఠా సైనికులు ఓడించారు. 22 మంది మొఘల్ సైనాధికారులు బందీలయ్యారు. దిల్లేర్ ఖాన్ పారిపోతాడు. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘల్స్ ప్రాంతాలపై దాడి చేయలేదన్నది అవాస్తవం. శివాజీ మహారాజ్ దాడి చేశారన్నది వాస్తవం. ఇక ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఛత్రపతి సంభాజీని ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద ఉన్న కోపంతో, కుట్రతో బంధించి ఆయన సొంత బంధువర్గంలోని షీర్కే అనే వంశస్థులు ఆయనకు వ్యతిరేకంగా సంభాజీ ఎక్కడ ఉన్నాడో చెప్పడం వల్ల మొఘల్స్ ఆయనను పట్టుకొని చంపారు. ఛత్రపతి సంభాజీ మృత్యు కేవలం మొఘలుల చేతిలో జరిగింది. ఇది వాస్తవం. దీని మీద ఎవరికీ కూడా సందేహం లేదు. ఛత్రపతి సంభాజీని బ్రాహ్మణులు చంపారన్నది అసత్యం. 1689 ఫిబ్రవరిలో అతని అనుచరులు 20 మందిని కుట్రతో బంధించి షీర్కే, ఆయన కుటుంబం వారు ఆచూకుని ఇవ్వడం వల్ల మొఘలులు ఛత్రపతి సంభాజీని పట్టుకొని మతం మార్చడానికి ప్రయత్నించి మారకపోతే అతి క్రూరంగా చంపేశారు. ఇదే వాస్తవం. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తే గతంలో లాగా ఆ వక్రీకరణే బయటికి వెళ్తుంది అనుకుంటే అది పొరపాటే. సోషల్ మీడియా వేదికగా వాస్తవాలను చెప్పడానికి నాలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. హిందువులను విభజించి పాలించాలి అనే మీ కుట్రను ఇకనైనా మానుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి యాజ్ యూజువల్ గా రోజు చెప్పేదేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి కంటెంట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేస్తూ ఈ ఛానల్ ని నిలబెట్టడం కోసం పోరాడుతున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.